హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాబు అయితే చాలా బాగున్నాం. ఇవాళ నేను మీతో ఒక వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. బాబుది నాది డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బట్ టైం కుదరక నేను చేయలేకపోయాను. సో ఇవాళ నేను మీతో మా ఇద్దరు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. నా డైలీ మార్నింగ్ రొటీన్ కప్ ఆఫ్ మిల్క్తో స్టార్ట్ అవుతుందండి. డైలీ మార్నింగ్ అలానే నైట్ కంపల్సరీగా మిల్క్ తీసుకుంటాను. టీ కాఫీ లాంటివి ఎప్పుడన్నా తీసుకుంటాను, అంటే డిఫరెంట్గా తాగాలనిపించి అట్లా అనిపించినప్పుడు తీసుకుంటాను. రోజు అయితే యూజువల్గా నేను తీసుకునేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాను. అలా మిల్క్ తాగుతూ ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన వర్క్స్ ఏమున్నాయి అనేదంతా ఒకసారి చూసుకుంటాను. ఇవాళ నేను బాబు బట్టలు కూడా వాష్ చేయాల్సి ఉందండి. రోజు వేయను, 2 డేస్కి ఒకసారి అట్లా వేస్తానన్నమాట. అది కూడా ఏం చేస్తానంటే ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసే ముందుగా ఒక 1 అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెడతాను. కాబట్టి కొంచెం త్వరగా మార్నింగే నానబెట్టేస్తే ఏంటంటే ఎండ వచ్చే టైం కల్లా ఉతకడం అంతా అయిపోతుంది, ఆరేయచ్చు. కాబట్టి మార్నింగ్ ఫస్ట్ ఎప్పుడన్నా బాబు బట్టలు ఉతకాల్సి ఉంటే ఇట్లా విడిగా సెపరేట్ చేసేసుకుని నానబెట్టేస్తాను. ఇవన్నీ బాబుకి యూజ్ చేసినటువంటి క్లోత్స్, అలాంటి వాడి డ్రెస్సెస్ అవన్నీ అనమాట. సో డ్రెస్సెస్ అన్నీ విడిగాను, వాడికి యూజ్ చేసినటువంటి క్లాత్స్ అన్ని సపరేట్గా ఇట్లా విడివిడిగా నానబెడతాను నేను. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. బాబు లేచేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసినట్లయితే కనుక బాబు లేచే టైంకి నాకు తినిపించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేయడానికి చూసుకుంటాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను పెసరట్టు వేస్తున్నాను. బాబు లేచే టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. మళ్ళీ బాబు లేచిన తర్వాత అయితే ఏంటంటే చూసుకోవడానికి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని ముందే కంప్లీట్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అలానే కార్తీ ఆల్రెడీ తన వర్క్ కూడా స్టార్ట్ చేసేసుకున్నారు. తను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ప్రజెంట్. సో తను వర్క్ చేసుకుంటానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ టైంకి బాబు కూడా లేస్తాడు. బాబు లేచిన తర్వాత వాడికి కూడా టిఫిన్ తినిపించేస్తాను. యూజువల్గా ఎక్కువగా ఇడ్లీ చేస్తూ ఉంటాం వాడి కోసం ఇంట్లో. ఒకవేళ ఇంట్లో ఆ రోజు కనుక ఇడ్లీ చేయట్లేదు అనుకున్నట్లయితే కనుక ఉగ్గే పెడతాను. ఇలా వాడికి ఏదైనా తినిపించేటప్పుడు ఏదైనా చేతికి బొమ్మ ఇచ్చి తినిపిస్తే కనుక యూజువల్గా కామ్గానే ఉంటాడండి. కాకపోతే కొంచెం అల్లరి కూడా ఎక్కువే, ఆగడు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఏదైనా కనిపించంగానే పాకుతూ. సో అందుకని చెప్పేసి వాడికి డైవర్ట్ చేయడానికి ఏదైనా బుక్ ఇవ్వడం, లేదంటే ఏదైనా పోయమ్స్ చెప్పడం,
అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు వాడికి చేతికి ఏది ఇస్తే అది వాడు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. బొమ్మలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. సో అలా పెట్టుకున్న ప్రతిసారి తీసి చెప్తాను అనమాట, తప్పు పెట్టుకోకూడదు అని. అలా అలవాటు అవుతుంది అని అలా చెప్తూ ఉంటాను. కానీ మనం ఏదైనా చెప్తూ ఉంటే పోయమ్స్ కానీ ఏమన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటాడండి. అందుకే వాడికి బొమ్మలకు కూడా డైవర్ట్ అవ్వట్లేదు, అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు కూర్చోబెట్టి ఏదో ఒక పోయమ్స్ చెప్తూ ఉంటాను. స్నానం చేయించేస్తాను. 6th మంత్ వరకు అయితే కనుక రోజు హెడ్ బాత్ చేయించేదానండి. ఇప్పుడు ఒకరోజు హెడ్ బాత్ చేయిస్తాను. అంటే ఆల్టర్నేట్ డేస్ అనమాట. ఒకరోజు హెడ్ బాత్ ఉంటే ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ ఉండదు, అట్లా చేయిస్తాను. ఇక స్నానం అయిపోయింది, ఇంకా ఆగట్లేదు, అల్లరి చేస్తున్నాడు. ఇంకా నిద్ర వచ్చేసింది అంటే అల్లరి ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు పౌడర్ అవి రాసేసి కొంచెం రెడీ చేసేసి వదిలేస్తే ఒక 15-20 మినిట్స్ మ్యాక్సిమం, అంతే. అంతకు మించి ఎక్కువసేపు ఆడు. 15-20 మినిట్స్ వరకు ఆడి ఇంకా పాలు తాగేసి నిద్రపోతాడు. సో కార్తీ మధ్యలో ఎప్పుడైనా రిలాక్స్ అవుతున్నప్పుడు అది కనుక బాబు నిద్రపోయే టైం అయినట్లయితే కనుక తను నిద్రపుచ్చేస్తారండి. తను ఎత్తుకొని ఇట్లా తిప్పితే నిద్రపోతాడు. ఈ లోపు నేను మిగతా ఏమైనా పనులు ఉంటే, వంట కానీ ఇటువంటివి ఏమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకుంటాను. వదలాలి మరి, చెప్పిన మాట నేను చూపిస్తా. క్యాప్సికమ్, క్యాప్సికమ్, బిటర్ గార్డ్, క్యారెట్, పంకిన్, 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 పంకిన్. ఇగో ఇదంటే అమ్మకి ఇష్టం, బర్గర్లో ఇష్టం అమ్మకి. ఇది ఇదే ఆగమే, ఇదంటే అమ్మకి ఇష్టం బర్గర్లో. కార్న్, ఇది కూడా ఇష్టం అమ్మకి. బ్రసెల్స్ స్ప్రౌట్, ఇదేంటో మనకు తెలియదు. మన ఇండియాలో ఉన్నది ఎందుకురా పెడతారు బుక్స్లో.
పుట్టేది. అవునా? కాదు, ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అసలు. ఇండియాలో వచ్చి పెట్టచ్చు కదా, వేరే దేశాలన్నీ పెడతారు. అయ్యో మనకి ఇక్కడ దొరకవు. ఆనియన్, ఆనియన్, పొటాటో. ఈ బొమ్మ కొంచెం పెద్దగా వేయాల్సింది కొంచెం కదా, ఇట్లా కాదు. ఇదొకటి ఇట్లా ఫుల్ వేసి కింద ఒక స్లైస్ పెట్టాలి, లోపల ఎట్లా ఉంటుంది అర్థమైంది. ఆ బుక్కులు అలానే ఉంటుంది ఫ్రూట్స్. స్వీట్ పొటాటో, ఇది నువ్వు కూడా తినచ్చు, నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు తింది. ఓకే, డన్ 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 డన్. ఏలు కాదు ఇట్లా. తర్వాత నేను బాబు కోసం ఇవాళ నెయ్యి కాస్తున్నానండి. ఆ బాబుకి యూస్ చేసేటువంటి నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము, బయట కొనను. దానికోసమని ఇవాళ నెయ్యి కాస్తున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, నెయ్యి కాయడం అనేది. ఇలా కలుపుతూనే ఉండాలి, ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నాకు బాబుని చూసుకోవడానికి అది అత్తయ్య గారు వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏదైనా పని ఉన్నప్పుడు అది వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తాను, వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే ఇవన్నీ ఆ టైంలో కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. నెయ్యి రెడీ అయిపోయిందండి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఈ బెడ్షీట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇవాళ మళ్ళీ బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. ఈ బెడ్షీట్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇన్ కేస్ మీకు కనుక కావాలి అంటే నేను కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. ఇప్పుడు బెడ్ మీద ఆల్రెడీ ఉన్న బెడ్షీట్ అమెజాన్దే. అలానే ఇంకోటి ఇప్పుడు నేను నెక్స్ట్ వేయబోతున్నటువంటి బెడ్షీట్ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను నేను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ కాటన్ అనమాట. సో మెయిన్ రీజన్ అయితే కనుక ప్యూర్ కాటన్ అండ్ స్మూత్నెస్ అది చాలా బాగుంది క్లాత్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నదే, సోలిమో బ్రాండ్ నుంచి. వీడు చాలాసేపు ఆడుకుని ఇంకా నిద్రపోయాడు. వీడు నిద్రపోయిన తర్వాత ఇంకా నాకేమైనా వర్క్ ఉంటే కనుక ఎడిటింగ్ వర్క్ కానీ ఇటువంటివన్నీ ఈ టైంలో కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఏమైనా మెయిల్స్ వచ్చినా వాటికి రిప్లై చేయడం, వాటన్నిటికీ ఈ టైంలో చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ వర్క్ ఏమీ లేదు ఆ టైంలో అనుకుంటే కనుక అప్పుడు మ్యూజిక్ వినడం కానీ అట్లా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాను.